నమస్తే సార్. నమస్తే. కాబట్టి కాకినాడ నుంచి మాట్లాడండి. సార్ మీ ప్రోగ్రామ్ రెగ్యులర్‌గా నేను ఫాలో అవుతాను. సార్ ఇప్పుడు మీరు ప్రతిరోజు అంటే ఇది నా సబ్మిషను హ్మ్. అంటే హాఫ్ అన్ అవర్ 3:30-4 చేస్తున్నారు కదా! అవును. ఇది 3:30-4:30 వరకు చేస్తే ఇంకా అంటే చూసే కొద్దీ అది మీ మాటలలాగా ప్రతీది కూడా మన లైఫ్ రిలేటెడ్‌గా ఉంటుంది. హ్మ్. ఆ 1 అవర్ స్పెండ్ చేయడంలో 24 అవర్స్‌లో స్పెండ్ చేయడంలో తప్పేం లేదని నాకు అనిపిస్తున్న పర్సనల్ ఒపీనియన్. హ్మ్. 4:30 వరకు దాన్ని ఎక్స్‌టెండ్ చేస్తే చాలా బావుంటదని నా సబ్మిషన్. థాంక్ యూ సో మచ్. రైట్. రైట్. సో, ఒకటేంటంటే నేను కౌన్సెలింగ్స్ ఇచ్చి వాళ్ళెళ్ళిపోతే ఇక్కడికొచ్చాననమాట. నా వాయిస్ కూడా సహకరించదు 1. 2 ఏంటంటే మీరు చెప్పింది నిజమే. ఇప్పుడు మనకి తినగా కాదు. మనము రోజు స్వీట్ తింటున్నా బోర్ కొడతది. మొదట్లో మీకు చాలా నచ్చొచ్చు. పోను నేను గూడా మీకు బోరొచ్చేస్తాను. ఆ బోర్ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఇస్తున్నాననుకోండి. ఒక 3, 4 నెలలు ఉంటుంది. 1 అవర్ ఇస్తున్నాననుకోండి 2 మంత్స్‌లోనే నేను బోర్ కొట్టేయొచ్చు. కదా! కాబట్టి ఆ స్వీట్‌నెస్‌ని, ఆ క్యూరియాసిటీని నిలబెట్టడానికి హాఫ్ అన్ అవర్ నిలబడుతుంది. ఇంకోటేంటంటే బాగా టైర్డ్ అయిపోయి ఉంటాను. తర్వాత నాకు సెషన్స్ కూడా ఉంటాయి. ఈ హాఫ్ అన్ అవర్ టైమ్ స్పెండ్ చేయటమే చాలా కష్టం అనమాట. ఆ తర్వాత ఈ స్టూడియోలో గూడా వేరే షూటింగ్‌లు గూడా ఉంటాయి. ఎనీహౌ హాఫ్ అన్ అవర్‌లో 3, 4 కాల్స్ వస్తున్నాయి. అండ్ కొన్ని వివరించగలుగుతున్నాను. ఒకవేళ వీలైతే డెఫినెట్‌లీ నేను పెంచే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకైతే ఇది చాలని నేను అనుకుంటున్నాను. చెప్పండి. మీరు రీసెంట్‌గా నిన్న సాటర్‌డే వీకెండ్ ప్రోగ్రామ్ విత్ హనురాఘవ్ అని పెట్టారు కదా సార్. అవునవును. డిస్కషన్‌లో చాలా బాగుంది సార్ అది. హ్మ్. హ్మ్. మంచి ఇనిషియేటివ్ సార్. హ్మ్. హ్మ్. సో కీప్ డూయింగ్ లైక్ దిస్ సార్. షూర్. షూర్. డెఫినెట్‌లీ. థాంక్ యూ. థాంక్ యూ.